హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని జీవో నెంబర్ 27 తీసుకురావడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. హైదరాబాద్లో ఉన్నటువంటి విలువైనటువంటి భూములను ఇలా ప్రజా సమస్య ప్రజల సొమ్మును ఇలా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కుట్ర పడుతుందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇలా దాదాపు 9,300 ఎకరాలు దాదాపు 5 లక్షల కోట్ల విలువైన భూములను అది కొంత ప్రైజ్కే ఇవ్వాలని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే జీవో నెంబర్ 27 తీసుకొచ్చిండో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల ఇలా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇలా దేశంలో అతిపెద్ద భూ కుంభకోణం అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇల్ట్ పాలసీ ఎవరి ప్రయోజనాల కోసం ఎందుకు అడావిడిగా ఈ కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ముందుకు తేవడం అనేది జరిగింది. టెండర్లు కూడా పలుకుతాము అని చెప్తున్నారు. దీన్ని ఎందుకు మరి ఇంత అడావిడి ఎందుకు చేస్తున్నది? ఇలా రేవంత్ రెడ్డి దాని మీద కూడా ఇలా ఈ పాలసీ తీసుకురావడం వల్ల ఈ పాలసీ బయటికి ఎట్లా పోయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అయోమయంలో ఉన్నది. అంటే ఈయనకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులకు ఇవ్వడానికి కొంతమంది ఆయన వ్యక్తులకు దానదత్తం చేయడానికి ఆయనకు సంబంధించిన వ్యక్తులకు తక్కువ రేటుకు ఇవ్వడానికి ఇలా ఇల్టు పాలసీని తీసుకొచ్చి ఇలా ప్రజలకు సంబంధించినటువంటి భూములు ఏదైతే విలువైనటువంటి భూములు ఇలా తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదు ఇలా దేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంతం దానిలో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 9,300 ఎకరాల భూములు ఏదైతే ఉంటుందో ఆ భూమిని దాదాపు 5 లక్షలకు విలువైనటువంటి భూమిని ఇలా కొంతమంది వ్యక్తులకు కట్టబెట్టాలని ఒక కుట్రపూరితమైనటువంటి బుద్ధితో రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇలా సోమాజ్ కూడా వేదికగా ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని తిడతామని చెప్పి ఇలా సోమాజ్ కూడా వేదికగా ఇలా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మరో కార్యక్రమాలు తీసుకుంటాం. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థుల త్యాగం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఏ విధంగా ఇలా కుట్ర పడుతుంది. ఇలా ప్రజలకు సంబంధించినటువంటి విలువైనటువంటి భూములను ఇలా ఒకవైపు హైదరాబాద్లో ఇలా కనీసం శ్మశానాలు లేక స్కూళ్ళు లేక క్రీడా ప్రాంగణాలు లేక కనీసం పార్కులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అటువంటి భూములలో మీకు విలువైనటువంటి కట్టాలనుకుంటే ఇలా ఇదే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నాడు కదా ఇలా రేవంత్ రెడ్డి గారు అటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టండి. ఇలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టండి. ఇలా మీరు ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. ఇలా మీరు రెడ్ జోన్ అంటారు కదా మీకు పొల్యూషన్ ఎక్కువైందని అనిపిస్తే అక్కడ ఉన్నటువంటి రెడ్ జోన్ కాకుండా ఆరెంజ్ జోన్లో ఏవైతే ఇండస్ట్రీలు పెట్టుకోవాలో ఆ పాలసీ విధంగా ఆరెంజ్ జోన్ పెట్టుకోండి. మీరు అన్నట్లుగానే ఈ స్కూల్ కట్టేయాలి అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు నాచారమే కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, పటన్ చెరువు కావచ్చు, ఇక్కడ శంషాబాద్ కావచ్చు, ఈ ఏరియాలలో ఆల్రెడీ పొల్యూషన్ తోటి ఉన్నాయి. మరి అట్లా పాఠశాలలు కట్టిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదా పిల్లలకు కావచ్చు? లేకుంటే అక్కడ ఈ స్కూల్ నిర్వహించాలంటే చాలా సమస్యలు కూడా రావాల్సి వస్తుంటాయి, కొన్ని ఇండ్లు కూడా కావాల్సి. ఈరోజు హైదరాబాద్లో చాలా ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. కార్పొరేట్ స్కూళ్ళు అంతకన్నా ఎక్కువ పొల్యూషన్తో ఉండి హైదరాబాద్లో లక్షలాది ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి. అటువంటి స్కూళ్ళకు ధీటుగా ఇలా ఈయన అన్నటువంటి ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే ఉందో అటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, క్రీడా మైదానాలు, పార్కులు, అదేవిధంగా శ్మశాన వాటికలు, అదేవిధంగా ఏదైతే గ్రీన్కి సంబంధించినటువంటి గ్రీన్ జోన్గా ఉన్నటువంటి ఇండస్ట్రీలు అటువంటి ఇండస్ట్రీలను పెట్టాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే అది ఇండస్ట్రీ ల్యాండ్స్. ఇలా నీకు సంబంధించినటువంటి వ్యక్తులకు కొంతమంది వ్యక్తులకు దారదత్తం చేయాలంటే ఇలా ఎవరు ఊరుకోరు. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి ఉపయోగకరమైనటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులకే ఆ భూమిని దారదత్తం చేయాలంటే మేము ఊరుకోము. ఎందుకంటే ఇలా తెలంగాణలో హైదరాబాద్ ఐకాన్. అటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి భూములను కొంతమంది వ్యక్తులకే దానదానం చేస్తుంటే ఎవరు ఊరుకోడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మరి ముఖ్యమంత్రి ఆల్రెడీ టెండర్లు కూడా పిలుస్తాము అని చెప్పేసి కూడా ప్రకటనలు చేయడం జరుగుతుంది కదా. మేము ఖచ్చితంగా ఈ పాలసీలో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరు కూడా తీసుకోకూడదు. తీసుకుంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి పాలసీని ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ పాలసీని జీవో నెంబర్ 27 రద్దు చేసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ విశ్వవిద్యాలయాల్లో కూడా చైతన్యం చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్, చెప్పండి, ఎట్లా చూస్తారు ఒక విద్యార్థి నాయకుడిగా మీరు? ఏ విధంగా మరి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? ఎందుకు మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఒక స్కీమ్ తీసుకొస్తే దాన్ని ఎందుకు అడ్డుపడాలని అనుకుంటున్నారు ఇక్కడ సమాజం? ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన పేరుతోని ప్రజాప్రభుత్వం పేరుతోని కంప్లీట్గా ఈరోజు భూములను
దోచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఉద్దేశంతోనే ఈ పాలన కొనసాగుతున్నది. ముందల ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు, ఎంటకు భూములు దోచుకుంటా ఉన్నారు. కంప్లీట్గా వారి యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రైవేట్ సైన్యంతో ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అది సిటీలో కావచ్చు, అవుట్ ఆఫ్ ది సిటీలో కావచ్చు, జిల్లాల్లో కావచ్చు, ఈ యొక్క నగర పర్యావరణ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా ఈ చేవెళ్ళ, సంగారెడ్డి, శంషాబాద్ ఈ యొక్క ఏరియాల్లో కూడా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ వీళ్ళ యొక్క సైన్యం పోయి కంప్లీట్గా ఆ భూములను ఎట్లా దోసుకోవాలనేసి ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు భూములను దారాదత్తం చేసుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా అదే పెద్ద దోపిడీ అంటే దానికి మించిన దోపిడీ, అనకొండ లాంటి దోపిడీ చేయడానికి ఈరోజు సిద్ధమవుతున్నది. ఈ హిల్ టు పాలసీని తీసుకొచ్చి ఏదైతే పరిశ్రమలకు కేటాయించినటువంటి భూములను పరిశ్రమలకు కాకుండా వాటి కమర్షియల్ కాంప్లెక్స్ కోసం కట్టుకుంటావా, లేకపోతే సినిమాలు కట్టుకుంటావా, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కట్టుకుంటావా, నీ ఇష్టం అనే విధంగా నీకు ఎట్లా అంటే అట్లా చేసుకో అనేసి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు దారదత్తం చేసే విధంగా ఈరోజు హిల్ టు పాలసీ ఉన్నది. ఈరోజు ముఖ్యంగా మనం ఒకటి చెప్పుకోవాలి, హిల్ టు పాలసీ మీద జియో వస్తున్నది, ఏదైతే జియో 27 ఏదైతే వస్తున్నది అనే అంశాన్ని గౌరవ కేటీఆర్ గారు మాట్లాడితే ఇది ఎట్లా లీక్ అయిందనేసి వీళ్ళు తలమునికలు అవుతున్నారే తప్ప దీన్ని ఎందుకు మరి వ్యతిరేకిస్తూ ఉన్నా, తెలంగాణ సమాజం ఎందుకు, పౌర సమాజం కూడా ఈ హిల్ టు పాలసీని ఎందుకు వ్యతిరేకిస్తున్నా అనేసి మాట్లాడతలేరు. కాబట్టి విచిత్రమైనటువంటి ఈ ధోరణిని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా హిల్ టు పాలసీ మీద వచ్చినటువంటి జియో 27ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేని ఎడల ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యాలయాన్ని మేము జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇస్తాము. ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కార్యాలయాలను కూడా ముట్టడించేటువంటి ఆస్కారం ఉన్నాయనేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా హైదరాబాదులో ఉన్న ఆనాడు ఎవరైతే పరిశ్రమల కోసం ప్రభుత్వం భూమి కేటాయించింది, ఆ పరిశ్రమలో భూమి కేటాయించినప్పుడు ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఎవరైతే పరిశ్రమలు స్థాపించి అక్కడ ఉన్న స్థానికులకు ఉద్యోగ ఉపాధి కల్పించే ఉద్దేశంతో పరిశ్రమకారులు గవర్నమెంట్ తక్కువ పేమెంట్ తీసుకొని తక్కువ డబ్బులు తీసుకొని సబ్సిడీతో భూములు కేటాయించింది. ఆ కేటాయించిన భూములను ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ఇలా ప్రజలకు అది ఎవరి సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము. ఇలా ప్రజల సొమ్మును కొంతమంది రియల్టర్లకు దారదత్తం చేసేందుకు తన ఇష్టానుసారంగా తన ఇష్టానురీతిగా తన భూములు అమ్ముకుంటున్నాడు. ఈ భూముల యొక్క స్కామ్ 10,000 కోట్ల స్కామ్ జరుగుతుంది. ఈ 10,000 కోట్ల స్కామ్ అనేది ప్రజల సొమ్ము. ఇది ఏ విధంగా అమ్ముకుంటున్నావు? కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పక్షాన మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ ప్రజల సొమ్ము ప్రజలకు ఉండాల్సిందే. ఈ హైదరాబాద్ ఇలా భూమి లేదండి, పేదలు ఇల్లు కట్టుకున్న భూమి లేదు. పేదలకు అన్నాడు ప్రభుత్వం ఇచ్చింది కదా భూమి, నీ ఇంట్లోకి వెళ్ళలే కదా, రేవంత్ రెడ్డి సొమ్ము కాదు కదా ఇచ్చింది. మరి ఇప్పుడు ఇండస్ట్రీలను ఇక్కడ నుంచి పంపిస్తే అక్కడ ఈ ఇండస్ట్రీ వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మరి అక్కడెక్కడన్నా ప్లేస్ని కేటాయిస్తున్నారా, లేకుంటే మళ్ళీ కూడా ప్రభుత్వం దగ్గర పోయి కూడా టెండర్ వాడవలసిన అవసరం ఉంటుందా ఏంటి, మరి పరిస్థితి ఏంటి? అది ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు. ఈయన చేసిందని లేదు. ఈ యొక్క భూములను కొంతమందికి దారదత్తం చేసేందుకు ఈ పాలసీ తీసుకొచ్చింది తప్ప ఇంకోటి కాదు. నిజంగానే కాలుష్యం ఏర్పడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పు. రేపు ప్రభుత్వం ప్రజలకు అప్పచెప్పు, ప్రజలు వాడుకుంటారు కదా. దీనికి ఇప్పుడు ఢిల్లీ లాగా కాలుష్యం పెరిగిపోతున్నది, అట్లా పార్కులు పెంచు. ఆ మధ్యన పార్కులు పెంచి ఇలాంటి కాలుష్యం పొల్యూషన్ పెరగదు కదా. దానివల్ల హైదరాబాద్లో మెట్రోపాలిటన్ దీంట్లో ఉన్న ప్రజలు ఇబ్బంది గురిగారు కదా. కేవలం ఆయన స్వలాభం కోసం 10,000 కోట్ల స్కామ్ తన రేవంత్ కాదు, అనకొండ రేవంత్ రెడ్డి ఈయన ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేకపోయిండు, ప్రజల మనసు గెలుచుకోలేకపోయిండు. ఇది కాక నాకున్న అవకాశం వచ్చింది, నేను 1,00,000 ఎకరాలకు జామీన్గా ఉండాలని చెప్పి ఒక సిద్ధాంతంతో ఇలా ఈ భూములన్నీ అమ్ముతున్నాడు. సో కమిషన్ తీసుకుంటున్నాడు, వేరే కాడ పోయి బినామీ పేర్ల మీద భూములు కొంటున్నాడు తప్ప ఇంకోటి కాదు. ఇండస్ట్రీ ఏరియాలో మీరు అన్నట్లనే పటన్ చెరువే కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, నాచారంలో కావచ్చు, అంటే చాలా విలువైన భూములు కదా. ఇవి కోట్లలో పలికే రేటు ఉంది. మరి ఎట్లా ఇప్పుడు ఈ పాలసీ తీసుకురావడం వల్ల ఎంతకి అక్కడ కార్పొరేట్ శక్తుల కట్టబెట్టే ప్రయత్నం ఉంది ప్రభుత్వం? ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నాను, నిన్న కాక మొన్న నియోపోలిస్ భూములలో 130 కోట్లకు భూమిని అమ్మిండు. ఆ భూమిని అమ్మి మరి అక్కడ అంత రేటు పలికినప్పుడు ఇక్కడ ఎందుకు ఇంత తక్కువ రేటు పలుకుతుంది? ఇలా మేధావి ముసుగులో ఉన్న మేధావులు మాట్లాడాలి కదా. ఆకుని మురళి ఎటు పోయిండు, ప్రొఫెసర్ కోదండరామ్ ఎటు పోయిండు, ఇంకా ఇలా కాంగ్రెస్ పార్టీ మేధావి ముసుగు వేసుకోరు కదా. వాళ్ళు ఎక్కడ ప్రశ్నించలేకపోతుంది. ఇలా ప్రజల భూమి కదా, ప్రజల ఆస్తి కదా, అది నీ సొంత ఆస్తి కాదు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హిల్ టు పాలసీ రద్దు చేసేంత వరకు మా బీఆర్ఎస్ పక్షాన కొట్లాడతాం. దాని ఉద్దేశమే ఇప్పుడు ఇలా రౌండ్ టేబుల్ ఐక్య విద్యార్థి సంఘాల కార్యాచరణ తప్ప రౌండ్ టేబుల్ సభలు నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా మేము కూడా ఐక్య కార్యాచరణ ప్రకటించి ఆ ఫీల్డ్ మీదకి పోయి భూముల కాడికి పోయే మేము ధర్నా చేపడతాం కూడా ఈ రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. రైట్.
ఇది పరిస్థితి. ఇల్టు పాలసీ రద్దయ్యే వరకు మాత్రం పోరాటం చేస్తాము విద్యార్థి విభాగం నుంచి అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కొంతమంది సౌలభ్యం కోసమే ఈ పాలసీని తీసుకురావడం రేవంత్ రెడ్డికి చేసిన పని అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.